సునాదస్వరము మార్చి 11. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. మరి మనందరం కూడా దేవుని కొరకు గొప్ప సాక్ష్యంగా జీవించాలని ఆశపడుతుంటాం. అయితే దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. అప్పుడు బూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉంటారని వాగ్దానం చేస్తున్నాడు. మనము సాక్ష్యంగా జీవించాలి అంటే దేవుని శక్తిని మొదట పొందుకోవాలి. ఆయన ఆత్మ ద్వారానే మనము దేవుని కొరకు గొప్ప సాక్ష్యంగా జీవించగలం. మరి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు, మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినప్పుడు మీరు శక్తిని పొందుకొని మరి నా కొరకు గొప్ప సాక్ష్యంగా జీవిస్తారని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకొని గొప్పగా సాక్షులుగా మిగిలిపోయారు. మరి మొదట యేసుక్రీస్తు శిష్యులందరూ బలహీనులుగా ఉన్నారు. మరి పేతురు ప్రత్యేకంగా యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదని చెప్పి ముమ్మారు బొంకాడు, భయపడ్డారు, పిరికిగా ఉన్నారు. కానీ ఆత్మచేత నింపబడిన తర్వాత వాళ్ళు గొప్పగా దేవుని కొరకు బలముగా ప్రకటించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చేశారు. ఎందుకంటే పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు కాబట్టి దేవుని కొరకు గొప్ప సాక్ష్యంగా వాళ్ళు జీవించగలిగారు. మరి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో చదివినప్పుడు సమూయేలు దావీదును అభిషేకించాడు. అప్పుడు యెహోవా ఒక ఆత్మ దావీదు పైన బలముగా వచ్చి తర్వాత ఆయన గొప్పగా దేవుని కొరకు జీవించాడు. మరి సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు సితార వాయించగానే మరి సౌలుకు విడుదల కలిగింది. మరి గొలియాతును ఒక్క రాయితోనే ఆయన మరి జయించాడు. మరి ఎన్నో గొప్ప కార్యాలు దావీదు దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డ తర్వాత ఆయన చేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనము ఆయన ఆత్మ ద్వారా శక్తిని పొందుకుంటాం. అప్పుడు గొప్పగా సాక్ష్యంగా జీవిస్తాం. మన కుటుంబంలో, మన సంఘంలో, మన పరిచర్యలో, మన దేశంలో బూదిగంతల వరకు కూడా దేవుని కొరకు మనము సాక్ష్యంగా జీవించాలి అంటే ఆయన శక్తిని పొందుకోవాలి. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప శక్తిని పొందుకొని బూదిగంతల వరకు సాక్షిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని శక్తితో నింపండి. ప్రతి ఒక్కరం కూడా మీ కొరకు గొప్ప సాక్షిగా జీవించే కృప దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మ కొరకు కనిపెట్టి యేసుక్రీస్తు శిష్యుల వలె శక్తిని పొందుకొని తండ్రి ఎంతో గొప్ప సాక్షులుగా జీవించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.